మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరు కూడా నమస్కారం. పిల్లలందరికీ అలాగనే వేదిక మీద పెద్దలు జంగా రాఘారెడ్డి అన్న చైర్మన్ గారికి, అట్లే ఏదైతే స్పాన్సర్ చేసి ఉన్నాడో సందీప్ గారికి, దేవేందర్ రెడ్డి అన్న కార్పొరేటర్ గారికి, ప్రభుదాస్ గారికి అందరు కూడా నమస్కారం చేస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రాఘారెడ్డి అన్న ఫోన్ చేసి నేనే దీనికి చైర్మన్ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండే. ఎందుకంటే అన్నతోటి మేము చాలా ఏళ్ళ సంది, నేను కానీ మా ఫ్యామిలీ, మా అన్న కానీ మాకు అందరు కూడా చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తూ ఉండే 2012-11లో కూడా. కాబట్టి తన చెప్పగానే నేను వస్తున్నా కానీ లేట్ అయ్యింది, దాని గురించి నేను సారీ. మళ్ళీ కూడా నా దిక్కించి ఏది ఉన్నా కూడా నేను తప్పకుండా చేస్తూ ఉన్నాను. నేను డెవలప్మెంట్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్ అందరు చేస్తారు ఏ లీడర్ వచ్చినా, కానీ అవి కాకుండా నేను సపరేట్గా మా కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎంబీబీఎస్ సీట్ వస్తే వాళ్ళకి 5 ఏళ్ళు ఫీజు కడుతున్నాను. నేను ఇంకా కూడా కడతాను. నేను ఎంబీబీఎస్, బీడీఎస్, అలాగనే ఎండి ఎవరికైతే ఈ యొక్క మూడిట్లలో ఎవరికి వచ్చినా కూడా వాళ్ళకి ఏది లేదు, ఖాళీ వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళకి డబ్బులు, కాలేజ్కి డబ్బులు కడతా ఉన్నాం. అట్లే పోతే ముఖ్యంగా మదర్ ఫాదర్ ఎవరైతే లేరో వాళ్ళకు కూడా ఫీజులు కడతా ఉన్నాను. స్పోర్ట్స్ సంబంధించింది ఎవరు ఏ స్పోర్ట్స్ ఉన్నా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏ డబ్బులు ఉన్నా ఇస్తాను నేను. ఎందుకంటే ఇవన్నిటికీ ముఖ్య ప్రయారిటీ స్పోర్ట్స్ కూడా ఇస్తూ ఉన్నాను నేను. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు మీరందరూ మంచిగా ఆడి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తే కళ్ళు మూసుకొని మీకు జాబులు వస్తాయి, మీ హెల్త్ మంచిగా ఉంటుంది, అన్ని రకాలు కూడా సొసైటీలో కూడా మీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే అన్న చెప్పిన ఇప్పుడు మ్యాట్ అని, ఆ మ్యాట్ ఖరీదు ఎంతనో మరి నాకు తెలియదన్నా, మరి అదేదో అది చెప్పండి. 10 lakhs నేను కట్టగలుగుతాను. నేను రోజు ఫీజులు కట్టలేక చచ్చిపోతున్నా ఇప్పటికే. సరే నేను ఎంతో అంత నేను వేరు చేస్తాను, నేను అదేం ప్రాబ్లం లేదు. మరి అన్న జర భయం పెట్టకుండా చెప్పేజరా. అట్లే పోతే ఇప్పుడు ప్రభుదాస్ అన్నాడు, మా దగ్గర ఏదైతే పక్కన ప్లేస్ కూడా ఉంది. నేను లాస్ట్ టైం అంటే ఒక 10 రోజుల కింద మేము హెచ్ఎండిఏ కమిషనర్ని కలిసినాను. ఆయన అన్నాడు తప్పకుండా నేను శాంక్షన్ ఇచ్చి అన్ని పనులు చేపిస్తాను గ్రౌండ్కి. కాబట్టి ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు చూడండి మనం ఏదో చిన్నగా అంటే మామూలుగానే చేసుకుంటున్నాం. అదే స్పెషల్లీ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటే దాని రూపమే వేరు ఉంటుంది. దానికి ఒక స్టాండ్ ఉంటుంది, జనాలు మళ్ళీ కూర్చోవచ్చు, అన్ని చేయొచ్చు దాంట్లో. ఇక్కడైతే మళ్ళీ ఇగో చెట్ల కింద కూర్చుంటున్నాం. కాబట్టి అది కూడా రాఘారెడ్డి నెక్స్ట్ వచ్చే వరకు ఆ పని కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.